బ్యాక్ బ్యాక్ రైట్ సార్ సిరిగి కదా బీచ్ రోడ్ అంతా తిప్పారు సార్. మీరు ఇక్కడ వెనకాల కూర్చోండి, హైట్ లో ఉంది. బికాస్ కిషోర్ గారు మీరున్నారు, మా ఎంపీ గారు ఉన్నారండి, అందుకే అయిందండి సాధ్యం. బస్సులు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఓపెనింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కలెక్టర్ గారు, ఎంపీ గారు తప్పకుండా ఇలాంటి ఎలక్ట్రిక్ బస్సులు విశాఖపట్నానికి రావాలి, ఎందుకంటే నూతన ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది కాబట్టి రాకపోకలకి తెలంగాణలో ఎలాగైతే పుష్పక బస్సులు ఉన్నాయో అలాంటి బస్సులు ఇక్కడ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ చొరవ మూలంగా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో 1000 బస్సులు వస్తే విశాఖపట్నంకి 100 బస్సులు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇప్పుడు 20 బస్సులు ఆల్రెడీ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు. ఈ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్ళే విధంగా ఈ యొక్క నూతనమైనటువంటి బస్సులు తీసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. పోయిన సంవత్సరం ఇదే రోజున స్త్రీ శక్తి స్టార్ట్ చేసి అత్యధికంగా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా ఉపయోగించుకునే ప్రాంతంగా విశాఖపట్నం నిలవడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. లాస్ట్ టైం అది స్టార్ట్ చేసాం, ఈరోజు ఇది స్టార్ట్ చేస్తాను. సో ఆర్టీసీలో ఇన్ని విప్లవాత్మక రిఫార్మ్స్కి భాగస్వాములు అవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ వాళ్ళు ఒక చాలా మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారండి. భోగాపురం ఎయిర్పోర్ట్ 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఎయిర్పోర్ట్కి సామాన్య ప్రజలు ఎట్లా చేరాలి అని ఆలోచించే సమయంలో ఏరో ఎక్స్ప్రెస్ అనే పేరుతో ఇవాళ కొత్తగా వచ్చిన 20 ఎలక్ట్రిక్ బస్సులు, ఈ బస్సులని పిఎం ఈ సేవ కార్యక్రమం కింద ఇవాళ మనం విశాఖపట్నం నగరానికి తెచ్చుకున్నాము. ఆ 20 బస్సులు ఇవాళ ఎయిర్పోర్ట్ సర్వీస్లో మనము గాజువాక నుంచి ఎయిర్పోర్ట్ దాకా 2 రూట్లు, ఒకటి బీచ్ రోడ్ నుంచి, ఇంకోటి మెయిన్ హైవే నుంచి ఇవాళ కేటాయించడం జరిగింది. అండ్ సో ఎయిర్పోర్ట్కి ఎట్లా చేరాలనే ప్రశ్న ఆన్సర్ అవుతుంది. అది కాకుండా ఓవరాల్ 100 ఎలక్ట్రిక్ బస్సెస్ ఇవాళ విశాఖపట్నంకి కేటాయించడం జరిగింది. దాంట్లో 20 డెలివరీ అయినాయి, ఇంకో 80 బస్సులు వస్తున్నాయి. సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, పొల్యూషన్ సిటీలో పెరుగుతుంది కాబట్టి ఈ బస్సులు వస్తే పొల్యూషన్, ఫ్యూల్ కన్జంప్షన్ తగ్గి పొల్యూషన్ చాలా బెనిఫిట్ అవుతుంది, పొల్యూషన్ తగ్గిపోతుంది. నెక్స్ట్, ఇక్కడ ఉన్న ఆర్టీసీ బస్సులు కూడా 740లో చాలా బస్సులు ఏంటి అంటే చాలా ఏజ్ అయిపోయి వాళ్ళ కండిషన్ కూడా ఛాలెంజింగ్గా ఉండడము. సో ఇవాళ కొత్త బస్సులు రావడం వల్ల కండిషన్ ఇంప్రూవ్ అవబోతుంది. నెక్స్ట్, మైలేజ్ కూడా ఏంటి అంటే మినిమం 200 అప్ టు 300 కిలోమీటర్స్ రేంజ్ ఈ బస్సు వెళ్ళగలుగుతుంది కాబట్టి హ్యాపీగా విల్ బీ ఏబుల్ టు కవర్ ఆల్ ఆఫ్ ద జర్నీస్, షార్ట్ డిస్టెన్స్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ ఫర్ ద సిటిజన్స్. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆర్టీసీ. ఈ బస్సుల్ని బాగా మెయింటైన్ చేసి ఇంకా మరింత సేవలు చేయాలి. మా గోల్ ఏంటి అంటే అల్టిమేట్గా ఎంటైర్ ఫ్లీట్ ఆఫ్ బస్సెస్ ఎలక్ట్రిక్కి మారాలి. ఈ విడతలో 100 బస్సులు అయినా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సెస్ మా నగరం లోపలికి తీసుకుని రాబోతున్నాం.